హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో కొన్ని రకాల జంతువులు చేసిన విచిత్రమైన అలాగే తెంగర అలాగే ఫన్నీ ఇన్సిడెంట్స్ని చూడబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇప్పటి వరకు మన క్రేజీ ఫన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి దాని పక్కన బెల్ సింబల్ పై టైప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. వీళ్ళ ఓనర్ 3 కుక్కలకి బాగానే వేసాడు తిండి, కానీ చివరి నుంచి చూడండి బుడ్డ కుక్క పిల్ల మొత్తం 3 రకాల తిండి ఎట్టుకెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, వీళ్ళు ముగ్గురు తిండి తిందామని పక్కన డ్రెస్ తీసుకుని అలా కూర్చున్నారు. ఈ లోపు తిని వెనకాల నుంచి ఇలా వంట చూస్తా అండి దీని మీద ఈడేదైతే ఏమంటాడో ఇంక వీడి మీద కసి తీర్చుకుంటుంది. ఇది మామూలుగా ఏంటి తాత పొట్టకోసం మందిని మొత్తం తాగేస్తాడు, అలాంటి వీడు. ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఫారెస్ట్లో ముగ్గురు అక్కడ ఏంటిది టూర్కి వచ్చారు. టూర్కి వస్తే ఇక్కడ ఏనుగు ఉంది. ఈ ఏనుగు చెట్టుని ఎందుకు పడగొడుతుందంటే మీరే చూద్దకండి లాస్ట్ ఏం జరుగుతుందో. ఇది మంచి కోపం మీద పడగొడతారు, ఎందుకు పడగొడతారు లాస్ట్ చెప్తాం. అయ్యమ్మ గోక్కుండా ప్రత్యేకంగా చెట్టుని పడగొట్టు అలా ఉంటుంది. ఇంక ఏనుగులు అంటే దాని అవసరం కోసం చెట్టుని పడగొడుతుంది పాపం. బోల్డ్ పేపర్ మిస్. ఇక్కడ ఉన్నాయి బుడ్డకోత ఈ పిల్లితో ఎలా ఆడుకుంటుంది చూడండి. ఇక్కడ నుంచి అలా తీగటికి ముద్దెట్టేస్తుంది. ఏంటో అయిపోయి మళ్ళీ ఎక్కింది. ఇప్పుడు ఏం చేస్తుంది చూద్దాం. పట్టుకుంది ఆ కొమ్మటి ఊగుతా మళ్ళీ కిందకు వచ్చి రాలేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంట్లో కుక్క ఉండదు. అలా ఓనర్ ఇద్దరు ఆడుకుంటూ వస్తాడు. ఓనర్ బాగానే వస్తాడు. కుక్క మొత్తం గ్లాస్ టేపర్ కొట్టేసింది. 10,000 కట్టేదాన్ని గ్లాస్ టేపర్ కొట్టేసింది. ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, 2 పిల్లలు బాగా దాహం వేసినట్టున్నాయి. వచ్చి అక్కడ ఏంటిది ఆవు కుండీలు తాగుతుంది. ఆవు వెనకాల ఒక గేంటికి అలా ఉంటది మరి. పిల్లు అంటే ఇలా పెట్టిన దొరికింది సందని లాయించేయాలి. కానీ అక్కడ ఈ పిల్లు చూడండి, ఇలా వాటర్ మంచి బాగా తిండేట్టు కొత్త వచ్చింది. చూసింది ఇమ్మటికి చాలా దారుణం ఈ పిల్ల. అయ్యి బాబు ఏంటిదా ఎలా తయారయ్యే జంతువులు కూడానా. ఇది నేను చూడలే. ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం. మనోడు ఎవడగానే మొక్కలకి బాగానే స్ప్రే కొడుతున్నాడు. అలా 2 మొక్కలు కొట్టి 3ఓసారి కుక్క నోట్లో కొడతాడు. దాని మండి కలిసింది అయిపోయింది. ఈడెవడగానే మనిషి ఎదిగితే ఎదిగాడు, కానీ ఇంజక్షన్ భయపడుతున్నాడు. అయిపోబు ఇంక ఇంజక్షన్ చేయకుండా కేకలు అయిపోవు. ఇంజక్షన్కి భయపడి రకాలేంద్ర బాబా. ఇక్కడ చూడండి, ఒక గాలి వేస్తే దాని తింటుంది అనుకుంటున్నారా? కాదు, ఇక్కడ మ్యూజిక్ అవుతుంది. కాదు మీరే చూడండి, పెడతాను. కుక్క తోక నడిపించుకోవడానికి చాలా చేస్తుంది. కానీ ఆ తోక నట్టుకుని వదులుతుంది. ఆ తోక కట్టుకోకుండా గిర్రమ తిరిగితే ఇంకెక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బొడ్డ సీళ్ళు ఇక్కడ కోతులు నేడిపించింది. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇక్కడ పెద్ద కోత దగ్గరికి వెళ్తుంది. ఆగండి, వచ్చింది పెద్ద కోత దగ్గరికి. దీన్ని నేడిపించినాయి. ఇప్పుడు ప్రశాంతంగా పడుకున్నది అని రానికి వెళ్ళింది. దానికి లేకపోతే ఒక గుత్తా చూడండి. ఇప్పుడు ఏంటి మంచి నిద్రలో చెడగొడతారు. చెడగొట్టేశారు. సంపేత ఇక్కడ మనకు ఒక్కరోజు కూడా ఏది చూస్తుంది. బాగుంటారు వెనకాల కొట్టాడు. దీనికి సరగా దారా కొట్టు ఖాళీ కొట్టు అంతే. ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ కనిపిస్తే నీకు ఒక్కని చేత కాల్ పని చేస్తలేదు అనుకున్నారా? లాస్ట్గా ఏం జరుగుతుందో చూడండి. ఇది కాల్ పని చేస్తలేదు నటించింది. అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆడెవడో దిగుతాడు. ఆగండి దిగాడు. వచ్చేలా పట్టుకుని లోపు కాల్ వచ్చేసినాయి. ఇది మన అలా ఉంటుంది. ఈ కుక్క ఏమైంది కానీ రన్నింగ్ రేస్కి మళ్ళీ అలా ఇలా రౌండ్లు వేస్తుంది ఏంటి? ఈ అమ్మాయి ఎవడో దొంగలు వచ్చేసి పరిగెట్టేస్తున్నట్టు అయ్యి బాబోయ్ వచ్చేసింది. ఈ పరిగెడేంద్ర బాబు రన్నింగ్ రేస్. మన చిన్నప్పటి నుంచి చాలా ఎలుకలు చూస్తుంటా. కానీ ఎక్కడో ఎలకుంటుందా అయ్యి బాబు. ప్రధానంగా తిండి కూడా తిన్నత్తలే. మన చీడి కంచంలో పరోటా ఏదో పెట్టుకున్నాడు. జాగ్రత్తగా వచ్చింది, సైలెంట్గా వచ్చింది. అవి లాగి ఇప్పటికే బాబా కష్టపడి పొరబెట్టుకున్నాను. చపాతి ఎత్తేసావా? నీకు వరకదా చూసుకో. సోదరుడు తిన్నాడు. అక్కడ మంచి ఆకలిగా తింటాడు. పక్కన ఎవడో కెలిగిస్తున్నాడు. దీని మంటి గుర్రమని పెట్టింది. పారిపోయింది దెబ్బకి. ముగ్గురు చింపాంజీలు తాగితే కదా పెద్ద చింపాంజీ దీనికి తిండి ఇచ్చింది. బాగానే తిన్నది. మళ్ళీ 2సారి అయితే చూడండి. ఇప్పుడు పోతాండి తంతది. ఎంతటి సరిపడదు. గుర్రం రాజు గారు సరదాగా వచ్చి అక్కడ ఉంటాయి. వెనకాల నుంచి 2 కుక్కలు కలుపుతున్నాయి. సొత్తా వాళ్ళు ఆగిపోతే వస్తాండి. తంత తిరిగిందా? మళ్ళీ తిరిగింది. మళ్ళీ తాండింది. ఉండాలి అలాగా ప్రశాంతంగా దాన్ని 10 తీసుకుంటే వెనకాలకి వెలిగితే ముందుకి వెళ్ళకే
కోతురాది కూడా దొరికిందే తింది, నువ్వు తినేత దాన్ని అట్టుకుని పరిగెట్టుకుంది. అయ్యో జారి పడ్డదిరా బాబోయ్. దొరికినప్పుడు ప్రశాంతంగా వెళ్లకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళింది, నడిమిరిగింది. ఈ కుక్క మీద వీళ్ళిద్దరికి బాగా ప్రేమలు ఎక్కువైపోయినాయి. ఇద్దరు కలిపి ఓ ముద్దులెట్టేసుకున్నారు. మురిగేస్తుంది, దీనికి రాక ఎక్కిచ్చేస్తున్నారా. ఈ పెళ్లి వీళ్ళ ఓనర్ ఇద్దరు కలిపి ఆటలాడుకున్నారు. ఓనర్ చేతిలో కోనేటి తిప్పాడు. ఓకే ఓనర్ మనిషి కూడా ఆడేసాడు, పిల్లి చేతి మీద పెట్టాడు. అలాగా చూసింది చేయి కోడ మీద పెట్టాడు, తిప్పింది, అది చేతి కింద వెళ్ళిపోయింది. ఇక్కడ 3 కుక్కలు 2 కుక్కలు తెల్లకొక్క ఒక్క తీసి మొత్తం ఏదో చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరో వచ్చారని చెప్పి అయ్యబాబు మహానటి సావిత్రి అయ్యబాబు మొత్తం అందరూ ఈ కుక్కలోనే ఉన్నారు. అసలు ఈ నటిచ్చేస్తుందిరా బాబా. ఈ చిన్న కుక్క వాళ్ళ ఓనర్ ఒళ్ళో పడుకుందని చెప్పి మా నోడికి పెద్ద కుక్క సిరాకెక్కి దీని బాక్కి పీకటికి పక్కకి లాగేడు గింటే. దాదా నన్ను కూర్చోబెట్టుకో. నీకేమైందిరా? కూర్చో. క్యాచ్లు పడదాం అంటే ఇలాంటి పిల్లల దగ్గర చూసి నేర్చుకోవాలి. మా నోడావిడ పచ్చిమిరకాయ వెనక్కి ఇచ్చాడు. అసలు క్యాచ్ మామూలుగా కూడా కాదు, రివర్స్ తిరిగి మరి పట్టుకుంది, బ్యాక్ ఫ్లిప్ చేసి పట్టుకుంది. అబ్బా బాబా ఏం టాలెంట్ రా బాబా. ఓనర్ కాకాయ కానీ 2 కుక్కలు ఎక్కడి నుంచో భలే పరిగెట్టుకుండా వచ్చి అలా ఇల్లంతా ఒక గేంటి తొలి మొత్తం అడిపోయింది. 10,000 రూపాయలు ఖరీదైన తొలిపేరు కొడేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ కామెడీ వీడియోస్ కోసం మన క్రేజీ ఫన్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరొకసారి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి ఫన్నీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.